అలాగే త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, దేవతలు యథాతథంగా మళ్ళీ పుడుతూ ఉంటారు, అంటే అవతరిస్తుంటారు. ఇదంతా కూడా మహావిరాట్ స్వరూపుడి యొక్క సంకల్పం. ఎవరు? శ్రీకృష్ణుడైన మహావిరాట్ స్వరూపుడు. గోలోక కృష్ణుడు అనుకున్నాం కదా, ఆయన. పుణ్యతీర్థాలు, అలాగే పుణ్యమైనటువంటి భారతదేశం, అలాగే ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, బ్రహ్మలోకం, ధ్రువలోకం అంతా కూడా మళ్ళీ పునఃసృష్టి జరుగుతుంది. ఇలా నిర్మింపబడే సమస్త విశ్వాలు కూడా కృత్రిమలే నారద. కృత్రిమాలు కాబట్టి నశ్వరాలు, అంటే నాశనం అయిపోయేవి, అంటే ప్రళయంలో అంతరించిపోతాయి. సృష్టి, లయ ఈ రెండు మాత్రమే నిత్యాలు. ఇవి రెండు కూడా శ్రీకృష్ణుడి యొక్క ఆత్మ సంకల్పాలు. ఆయన సంకల్పిస్తే సృష్టి, ఆయన వికల్పం చేస్తే లయ. నారద, ఈ వసుంధరను వరాహ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తికి భార్యగా మనువులు స్తుతించారు. ఈ యొక్క వసుంధరాదేవికి, నారాయణుడికి, విష్ణుమూర్తికి పుట్టినటువంటి వాడు మంగళుడు. ఆయనే కుజగ్రహం. ఆయన పేరుతోనే మంగళవారం మనకు వచ్చింది. ఇతడి యొక్క కొడుకు కుంభసంభవుడు. మూల ప్రకృతి నుంచి ఆవిర్భవించినటువంటి ఈ భూమి వరాహ అవతార కాలంలో వారాహి అనేటువంటి పేరుతోటి అర్చింపబడింది. ఈ వరాహ అవతారాన్ని మున్ముందుగా బ్రహ్మదేవుడు స్తుతించాడు. అదే ఆది వరాహమూర్తి అనుకున్నాం మనం. బ్రహ్మదేవుడి యొక్క ముక్కులోంచి ఊడిపడ్డాడు అనుకున్నాం. హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడిని చంపి భూగోళాన్ని ప్రళయ జలధి నుంచి ఉద్ధరించడం కోసం ఆ శ్రీహరి వరాహావతారం ధరించాడు. అదే శ్వేత వరాహం. తన బంగారు కోర మీద భూమిని పైకి లేవనెత్తి నీటి మీద పద్మపత్రంలాగా నిలబెట్టాడు. అప్పుడు ఆ భూగోళం మీద సర్వ మనోహరమైనటువంటి విశ్వాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడు. అప్పటిదాకా సృష్టి ఎలా చేయాలని ఆలోచిస్తుంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఎపిసోడ్లో. ఆ సమయంలో భూగోళానికి అధిదేవత అయినటువంటి వసుంధరను చూసి శ్రీహరి సమ్మోహితుడైనాడు. భూదేవితోటి ఒక దివ్య సంవత్సర కాలం పాటు ఆయన ఆనందంగా గడిపాడు. ఆ సుఖ అతిశయానికి పరవశించిపోయింది భూదేవి. ఆ విష్ణుమూర్తి యొక్క కౌగిలిలో భూదేవి అహోరాత్రాలు క్షణాల్లాగా గడిపింది. ఆమెకు స్పృహే లేదు. అప్పుడు లీలా విలాసంగా స్వామి మళ్లీ వరాహ రూపం ధరించాడు. ఆయనే ధరణీదేవిని ధ్యానించాడు. ధూపదీప నైవేద్యాలతోటి, వస్త్ర పుష్ప బలిదానాలతోటి అర్పించాడు. కృతజ్ఞతా సూచకంగా దివ్యమైన వరాలు కూడా ఇచ్చాడు ఆ భూదేవికి ఆదివరాహమూర్తి. ఓ శుభస్వరూపిణి వసుంధర, ఈ రోజు నుంచి నువ్వు దేవ దానవ మానవ కోట్ల అందరి చేత పూజింపబడతావు. శంకుస్థాపన చేయాలన్నా, గ్రహప్రవేశం జరగాలన్నా, బావి దవ్వాలన్నా, చెరువు దవ్వాలన్నా, వ్యవసాయ పనులు మొదలు పెట్టాలన్నా మానవులందరూ కూడా ముందు నిన్ను పూజిస్తారు. అదే భూమి పూజ అంటాం మనం. ఇది నా వరం. అలా అర్చించనటువంటి మూఢులు నరకానికి వెళతారు. ఇది నా శాపం అన్నాడు. అలాగే ప్రతి నెలా కూడా ఆరుద్ర నక్షత్రం నుంచి 3 రోజులు భూదేవి రజస్వలగా ఉంటుంది. ఆ సమయంలో భూమిని దున్నకూడదని నియమం అన్నాడు. అంటే ఆరుద్ర నక్షత్రం ప్రతి నెలలో వస్తుంది. ఆ రోజు నుంచి 3 రోజులు. ఈ వరాలకు సంతోషించింది వసుంధరాదేవి. నాథ, నీ ఆజ్ఞను శిరసావహించి ఈ చరాచరమైన జగత్తును అంతటినీ నేను భరిస్తాను. కానీ ముత్యం, ఆల్చిప్ప, విష్ణుమూర్తికి సమర్పించే పూజా ద్రవ్యాలు, శివలింగం, అలాగే అమ్మవారి యొక్క మూర్తి, శంఖం, దీపం, యంత్రం,
అంటే రాగిరేకు మీద లిఖించిందే అదే యంత్రం అంటే, అంతేగాని మిషన్ కాదు. మాణిక్యం, రత్నం, యజ్ఞసూత్రం అంటే యజ్ఞోపవీతం, పుష్పం, పుస్తకం, తులసీదళం, జపమాల, పుష్పమాల, కర్పూరం, బంగారం, చందనం, శాలగ్రామశిల, వీటిని మాత్రం నేను భరించలేనంది. కాబట్టి వీటిని ఎవ్వరూ సాక్షాత్తుగా నా మీద ఉంచకూడదు, అలా కట్టడి చేయమని అభ్యర్థించింది. అందుకని ఈ పై చెప్పిన వస్తువులు వేటిని కూడా భూమి మీద ఆచ్ఛాదన లేకుండా పెట్టకూడదు. కనీసం ఒక ఆకైనా వేసి పెట్టాలి తప్ప డైరెక్ట్గా భూమి మీద పెట్టకూడదు. దీనికి శ్రీహరి సమ్మతించాడు. ఈ ద్రవ్యాలను నీకు సమర్పించిన వాళ్ళు, నీ మీద సాక్షాత్తుగా ఉంచిన వాళ్ళు నరకానికి పోతారని శాసించాడు. అదృశ్యమైపోయాడు పరమాత్మ. తర్వాత వసుంధరాదేవి గర్భిణి అయి మంగళుడిని ప్రసవించింది. నారద, అప్పటి నుంచి అందరూ ఆ శ్రీహరి యొక్క ఆజ్ఞ మేరకు భూమి పూజ చేస్తున్నారు, మూలమంత్రాలను జపిస్తున్నారు, స్తుతులు నైవేద్యాలు చక్కగా పెడుతున్నారు. ఆ మూల మంత్రాన్ని నీకు తెలియజేస్తాను వినమంటున్నాడు. మొట్టమొదటగా పృథ్వీదేవిని వరాహమూర్తి అయినటువంటి శ్రీహరి పూజించాడు. అటుపైన బ్రహ్మదేవుడు అర్చించాడు. ఆ తర్వాత మునులు, మనువులు, మానవులు అందరూ ఉపాసించారు. ఆ మంత్రాలు ఏమిటయ్యా అంటే, ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహ, ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహ. మూడోసారి కూడా చెప్తున్నాను, ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై స్వాహ అనేటువంటి మంత్రంతో ముందుగా విష్ణువు అర్చించాడు. శ్వేత పంకజవర్ణాభాం శరశ్చంద్ర నిభాననాం చందనోక్షిత సర్వాంగీం రత్నభూషణభూషితాం రత్నధారాం రత్నగర్భాం రత్నాకర సమన్వితాం వన్హి శుద్ధాం సుఖాధానాం సస్మితాం వందితాం భజే. భూదేవి, నీవు తెల్ల కలువ రంగులో ఉంటావు. అలాగే శరత్కాలం నాటి వెన్నెల వెదజల్లే చంద్రబింబం లాంటి ముఖం, శరీరం అంతటా కూడా చందనము పులుముకొని రత్నాభరణాల ధరించి విరాజిల్లుతూ ఉంటుంది ఆ భూదేవి. ఆవిడ రత్నాలకు ఆధారం, రత్న గర్భ, ఆమె గర్భంలో రత్నాలు ఉంటాయి. అలాగే రత్నాకరం ఆమె మీద ప్రవహిస్తూ ఉంటుంది. రత్నాకరం అంటే సముద్రం. అగ్నిజ్వాలల వంటి పరిశుభ్రమైన వస్త్రంతో చిరు నవ్వులు చిందిస్తూ ఉంటుంది ఆ తల్లి ఎప్పుడు. అలాంటి భూదేవికి నమస్కరిస్తున్నాను అనేది స్తోత్రం. ఇవి శ్లోకాల యొక్క అర్థం. అలాగే మరొక స్తవం కూడా ఉంది. అది కూడా సాక్షాత్తు శ్రీహరి ప్రోక్తమే. అది కూడా చెప్తాను వినమంటున్నాడు. జయ జయే జలాధారే జయశీలే జలప్రదే యజ్ఞసూకర జాయే త్వం జయం దేహి జయావహే మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేశే మంగళం దేహి మే భవే సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని పుణ్యాశ్రయే పుణ్యవతామాలాయే పుణ్యదే భవే సర్వసాస్యాలయే సర్వసస్యాలయే సర్వసస్యాఢ్యే సర్వసస్యదే సర్వసస్య హరే కాలే సర్వసస్యాత్మికే భవే భూమే
భూమి పస సర్వసే భూమిపాలపరాయణే భూమిపానాం సుఖకరే భూమిం దేహీ చ భూమిదే ఇదం స్తోత్రం మహాపుణ్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ కోటి జన్మసు స భవేద్ బలవాన్ భూమిపేశ్వరగా అనేటువంటి ఫలశ్రుతితోటి ఈ యొక్క భూదేవి యొక్క స్తవాన్ని సాక్షాత్తు శ్రీహరి చెప్పాడు. నారద, ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి భూదానం చేసిన ఫలం వస్తుంది. అలాగే దానం చేసిన భూమిని అపహరిస్తే వచ్చిన పాపం పోతుంది. అలాగే ఇతరుల భూమిని అపహరించడం, నేల మీద వీర్యాన్ని చిందించడం, దీపాన్ని వెలిగించడం నేల మీద మొదలైన మహాపాపాలన్నీ పోతాయి. అలాగే అశ్వమేధాలు 100 చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఇది సర్వ కళ్యాణకారకమైనటువంటి భూదేవి స్తవం అని చెప్పి ఆ భూదేవి స్తవాన్ని నారాయణ మహర్షి నారద మహర్షికి చెప్పాడు. అప్పుడు నారద మహర్షి మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు. ఓ నారాయణ మహర్షి, భూదానం అలాగే భూమిని కాజేయటం మహాపాపాలు అని ఏవేవో చెప్పావు. అసలు అవేంటి? ఏ రకంగా పాపాలైనవి? వాటి ఫలితాలేంటి అని అడిగాడు. నాయన బ్రహ్మనందన, నారద, నిరంతరం సంధ్యావందనం చేసుకునే విప్రుడికి ఒక్క జానుడి నేల దానం చేసిన వాడు జన్మాంతంలో కైలాసం వెళతాడు, శివుడి యొక్క మందిరంలో నివసిస్తాడు. అలాగే సస్యలక్ష్మితో అంటే పంటలు బాగా పండేటటువంటి భూమిని గనక దానం చేస్తే ఆ భూమిలో రేణువులు ఎన్నున్నాయో అన్ని సంవత్సరాల పాటు వైకుంఠంలో ఉంటాడు. ఆహారాన్ని గాని, భూమిని గాని, ధాన్యాన్ని గాని నైష్ఠికుడైనటువంటి బ్రాహ్మణుడికి దానం చేస్తే సకల పాపాల నుంచి ఆ క్షణంలోనే విముక్తి లభిస్తుంది. అలాగే దాత, ప్రతిగ్రహీత ఇద్దరు కూడా తరిస్తారు. మిగతా దానాల్లో దానం చేసిన వాడికే ఫలితం, కానీ భూమి దానం విషయంలో మాత్రం దాతకి, దాన ప్రతిగ్రహీతకి ఇద్దరికీ ఫలితం ఉంది అని వామనావతారంలో కూడా వామనుడు చెప్పినటువంటి మాట. అలాగే తాను ఇచ్చింది గాని, ఇతరులు ఇచ్చింది గాని ఆ భూదానాన్ని అపహరించిన వాడు సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకంలో హింసలు అనుభవిస్తాడు. వాడి వంశం గర్భదరిద్రులై అంతరించిపోతుంది. అలాగే తండ్రికి, రాజుకి పిండ ప్రదానం చేయకుండా శ్రాద్ధకర్మలు ముగించినటువంటి వాడు నరకానికి వెళ్తాడు. అలాగే ఒట్టి నేల మీద దీపం వెలిగించిన వాడు 7 జన్మలు అంధుడైపోతాడు. అందుకనే ఒక ఆకు వేసి పెట్టాలి ప్రమిదని, లేదా ప్రమిదలో ప్రమిద, 2 ప్రమిదలు, ఒక్కటెప్పుడు పెట్టకూడదు. ఏ ఆచ్ఛాదన లేని ఒట్టి నేల మీద శంఖం పెడితే వాడికి కుష్ఠరోగం వస్తుంది. అలాగే ముత్యం గాని, మాణిక్యం గాని, రత్నం గాని, బంగారం గాని, మణులు గాని వేటిని ఒట్టి నేల మీద పెట్టకూడదు. అలా గనక ఉంచితే 7 జన్మల వరకు అంధుడవుతాడు. అలాగే శివలింగాన్ని గాని, అమ్మవారి మూర్తిని గాని, పూజా ద్రవ్యాలను గాని కనీసం ఒక ఆకైనా అడ్డం వేసి పెట్టాలి. అంతేగాని ఒట్టి నేల మీద ఉంచకూడదు. అలా ఉంచితే 10 మన్వంతరాల పాటు వాడు కృమిభక్షకులు అయిపోతారు. అలాగే రాగిరేకుల మీద పెట్టినట్టు రాసినటువంటి యంత్రాలు, పువ్వులు, తులసీ దళాలు కూడా నేల మీద పెట్టకూడదు. అలాగే జపమాల, కర్పూరం, గోరోచనం, గంధం చెక్క, రుద్రాక్ష, దర్భ, పుస్తకం, యజ్ఞోపవీతం వీటిని కూడా నేల మీద ఉండకూడదు, పెట్టకూడదు. నరకహేతువేది. అలాగే భూకంపం వచ్చిన రోజు గాని, గ్రహణం పట్టినటువంటి రోజు గాని భూమిని తవ్వకూడదు. అలా గనుక తవ్వితే జన్మాంతరంలో వాడు అంగవైకల్యంతో పుడతాడు. నారద, భూమి అంటే సమస్త ప్రాణికోటికి పుట్టిల్లయ్యా, మహాభవనం అది. ఇది కశ్యపుడు సొత్తు. ఎందుకని కశ్యపుడు సొత్తు అయింది? కృతయుగంలో మన జమనగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు ఉన్నాడే, సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారం. తన తండ్రిని కార్తవీర్యార్జునుడు
చంపినటువంటి దోషాన్ని పరిహరించడం కోసం 27 సార్లు భూమి అంతా పర్యటించి క్షత్రియుడు అన్నవాడిని లేకుండా చేశాడు. వాళ్ళ రక్తంతో 5 మడుగులు నింపాడు. అవే శమంత పంచకం అనే పేరుతో ఇప్పటికీ ఉన్నాయి. అయితే తర్వాత విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో, శివానుగ్రహంతో ఆ 5 కూడా పుణ్యజలం ఉండేటట్టు చేశాడు, రక్తం బదులు. ఇప్పటికీ అవి పుణ్యతీర్థాలైన శమంత పంచకం అనేటువంటి పేరుతోటి కురుక్షేత్ర ప్రాంతంలో ఉంటాయి. ఆ భూమిని అప్పుడు ఆయన ఏం చేశాడు, సమస్త భూమిని కశ్యపుడు అనేటువంటి ఆయనకి దానం చేశాడు, బ్రాహ్మణుడికి. అందుకని అప్పటి నుంచి భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. చరాచర జీవజాలాన్ని భరిస్తోంది అనంతకాలంగా ఈ భూమి. అందువల్ల ఈమెను విశ్వంభర అన్నారు. అలాగే పృథు చక్రవర్తి దున్ని మళ్లీ భూమిని సస్యశ్యామలం చేశాడు, ఓషధులన్నీ వచ్చేటట్టు చేశాడు. అందుకని పృథువు యొక్క కన్య కాబట్టి పృథివీ అయింది. పృథువు కూతురై పృథివీ అయింది. ఇలా అనేక పేర్లతోటి ఆ భూదేవి వసుంధర అయింది. ఎందుకని వసు అంటే బంగారం, బంగారాన్ని గర్భంలో ధరించింది కాబట్టి వసుంధర అయింది. ఓ నారాయణ మహర్షి, ఆ పృథ్వీ యొక్క వృత్తాంతాన్ని మనోహరంగా వినిపించావయ్యా. నేను ధన్యుణ్ణైనాను. ఇంకా నాకు గంగావతరణ గాథను వినాలనుంది. సరస్వతీదేవి శాపం వల్ల గంగాదేవి భూమి మీదకి అవతరించింది అన్నావు కదా, అందులో భరత భూమి మీదకి స్వయంగా విష్ణుపది అయినటువంటి ఆ పరమ పావన స్వరూప ఎలా, ఎప్పుడు, ఎక్కడ అవతరించిందో ఆ క్రమమంతా తెలుసుకోవాలని నాకున్నది. కనుక నన్ను అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు నారాయణ మహర్షి ఆ గంగ యొక్క అవతరణ గాథని వినిపించడానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. నారద, పూర్వం సూర్యుడి యొక్క వంశంలో సగరుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు. అంటే గరళంతో కలిసి పుట్టాడు కాబట్టి సగరుడు అయినాడు. అంటే సగరుడు తండ్రికి 2 భార్యలు. ఒక ఆమెకు పుత్రుడు పుడతాడనేటువంటి ఆమెతో విషం పెట్టారు సవతులు. అయినా కూడా ఆయన మరి ఆ విష్ణుమూర్తి అంశతో వచ్చాడు కదా వరం వల్ల, ఆయనకేం కాల. అందుకని సగరుడు అయినాడు ఆయన. గరం అంటే విషం. అతడికి విదర్భ దేశ రాజకుమారి వైదర్భి, అలాగే శిబి చక్రవర్తి వంశానికి చెందిన శైబ్య అనేటువంటి 2 భార్యలు. ఆ శైబ్యకి అసమంజుడు అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు. కానీ వైదర్భికి సంతానం కలగల. అప్పుడు ఆమె శివుణ్ణి ఆరాధించింది. శివుడు అనుగ్రహంతో గర్భిణి అయింది. 100 సంవత్సరాలు మోసి ఒక మాంసపిండాన్ని ప్రసవించింది. శివుడు అనుగ్రహించి 60,000 మంది సంతానం పుడతారని చెప్పాడు. 60,000 మంది ఎవరికైనా పుడతారా? అందుకని ఆమెకి ఒక మాంసపిండం పుట్టింది. ఆ పిండాన్ని చూసి ఈ వైదర్భి చెలించిపోయింది. దారుణంగా విలపిస్తూ ఉంటే అప్పుడు శివుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ పిండాన్ని 60,000 ముక్కలు చేసి వాటిని నేతి కుండలలో పెట్టి సంరక్షించమన్నాడు. అప్పుడు 60,000 మంది పిల్లలు వచ్చారు బిలబిలమంటూ. ఒకసారి ఈ సగరుడు అశ్వమేధ యాగం చేశాడు. అది 100ది. అది పూర్తయితే నా పదవి ఎక్కడ ఊడుతుందని ఇంద్రుడు అశ్వాన్ని మాయం చేసి కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో కట్టేశాడు, పాతాళంలో. అప్పుడు ఈ 60,000 మంది భూమిని తవ్వుకుంటూ వెళ్లారు. అప్పుడు పెద్ద గుంట ఏర్పడింది కదా, సగరుడు పుత్రుల చేత ప్రభవించింది కాబట్టి దాన్ని సాగరము అని పిలిచారు. అదే సముద్రం. అంటే సగర పుత్రుల చేత, సగరుడు యొక్క వంశం వాళ్ళు సగర పుత్రుల వల్ల ప్రవర్ధమానమైంది కాబట్టి సాగరం అయింది. వీళ్ళంతా వెళ్లారు, మహాబలవంతులు వీళ్ళు. వెళ్లి ఆ కపిల మహర్షి దొంగ అనుకున్నారు. ఆ గుర్రాన్ని చూచి అక్కడ ఆయన మీదకు పోబోయారు. ఆయన ఒక హుంకారం చేశాడు. మొత్తం బూడిద కుప్పలై పడిపోయారు 60,000 మంది. అప్పుడు సగరుడు దుఃఖం పట్టలేక రాజ్యం వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళాడు. గంగాదేవిని ఆ భస్మరాశులపై ప్రవహింపజేస్తే తప్ప తన సోదరులకి ఉత్తమ గతులు కలగవని ఆ అసమంజుడు గంగాదేవి కోసం తపస్సు చేశాడు.
అనేక సంవత్సరాలు తపస్సు చేసి ఇంకా ఆయన వల్ల కాక కాలధర్మం చెందాడు, అంటే మరణించాడు. అతడు కొడుకు అంశుమంతుడు వచ్చాడు. అతడు కూడా అదే దీక్షతో కొనసాగించాడు. అతడు కూడా 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశాడు, గతించిపోయినాడు. ఆ పైన అతడి పుత్రుడు భగీరథుడు వచ్చాడు. ఇతడి తపస్సు మెచ్చుకొని శ్రీకృష్ణుడు కోటి సూర్యప్రభలతోటి దర్శనం ఇచ్చాడు. భగీరథుడిని అడిగారు అందరూ, నీ తపస్సు గొప్పదయా అన్నారు. నా తపస్సు ఏం గొప్పండి, నా పూర్వీకులు 2-3 ఘోరమైన తపస్సు చేశారు, ఆ తపస్సు అంతా ఫలించి నా దగ్గరకు వచ్చి నాకు ఫలితం ఇచ్చిందన్నారు. అది భగీరథుడంటే, అంత గొప్పవాడు. శ్రీకృష్ణ పరమాత్మ కోటి సూర్య ప్రభామాన కాంతితోటి దర్శనం ఇచ్చాడు. ఆయన ద్విభుజుడై రెండు చేతులతోటి మురళీధరుడై కిషోర గోపవేషంలో వచ్చాడు. అంటే చిన్నపిల్లవాడుగా వచ్చాడు, అంటే 16 సంవత్సరాల పిల్లవాడు. ఆ దర్శనమిచ్చినటువంటి ఆ పరబ్రహ్మను, ఆ ప్రభువును, చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి ఆ నిర్లిప్త నిర్గుణ పరాప్రకృతిని చూస్తున్న భగీరథుడు మోకరిల్లి భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. తన యొక్క వాంఛితాన్ని విన్నవించాడు. సకల పుత్రులను ఉద్ధరించి వంశాన్ని తరింపజేయమని ప్రార్థన చేశాడు ఆర్తితోటి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గంగాదేవిని ఆజ్ఞాపించాడు ఇలా, హే గంగే, సరస్వతీ శాపం ఉంది కదా, అందుకని వెంటనే బయలుదేరి భరతభూమికి అవతరించు, ఈ సగర పుత్రులను ఉద్ధరించు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. నీ నీరు సోకిన, నీ గాలి తాకిన అందరూ కూడా పరిపూతులవుతారు. కోటి జన్మలలో ఆర్జించిన పాపాలు కూడా నశించిపోతాయి. నా రూపాలు పొంది నా లోకంలో విహరిస్తారు వాళ్ళంతా. పుణ్య స్నానానికి ఉన్న ఫలమెంతో వేదాలు కాదు కదా, త్రిమూర్తులు కూడా చెప్పలేరు నీ నీటిలో స్నానం చేయటం వల్ల. సూర్య సంక్రమణ నాడు గంగా స్నానం చేస్తే 30 రెట్లు అధిక ఫలితం వస్తుంది. అంటే 12 సార్లు వస్తుంది సంక్రమణం 12 నెలలకి. అమావాస్య నాడైనా అంతే. అలాగే దక్షిణాయన పుణ్యదినాన చేస్తే ద్విగుణంగా పుణ్యం వస్తుంది, అంటే 2 రెట్లు వస్తుంది. ఉత్తరాయణ కాలంలో అయితే 10 రెట్లు వస్తుంది. చాతుర్మాస దీక్షలో పౌర్ణమి రోజైతే అనంతంగా పుణ్యం వస్తుంది. ఉగాది, మాఘ సప్తమి, భీష్మాష్టమి, అలాగే హరినవమి అంటే శ్రీరామనవమి, సూర్యచంద్ర గ్రహణాల రోజుల్లో, పట్టు విడుపుల సమయాలలో చేసేటటువంటి గంగా స్నానాలు అశేష పుణ్యప్రదాలు. గంగా, ఇవి నీకు నేనిస్తున్న వరాలు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు గంగాదేవి తన సందేహాన్ని వెలిబుచ్చింది. నాథా, సరస్వతీదేవి శాపం వల్ల అయితేనేమి, ఈ రాజేంద్రుల యొక్క తపస్సు వల్లనైతేనేమి, నీ ఆజ్ఞ మేరకు నేను ఈ భరతభూమికి వెళతాను, బాగానే ఉంది. అయితే నేను అక్కడ ఎంతకాలం ఉండాలి? మళ్ళీ మీ సన్నిధికి రావడం ఎప్పుడు? పాపాత్ములందరూ వచ్చి నాలో మునిగి వాళ్ళ పాపాలన్నీ నాకు సమర్పిస్తుంటే నాకు వాటి నుంచి విముక్తి ఎలాట స్వామి అని అడిగింది. అప్పుడు గంగాదేవి అడిగినటువంటి వాటికి ఆ కృష్ణ పరమాత్మ జవాబు చెబుతున్నాడు. ఓ గంగాదేవి, నీ వాంఛితం ఏమిటో నాకు తెలుసమ్మా. ద్రవరూపంలో భూమికి అవతరిస్తున్నటువంటి నీకు సముద్రుడు భర్త అవుతాడు. ఎందుకు? సముద్రుడు నా అంశావతారమే. నువ్వు లక్ష్మీ స్వరూపిణివే. భారత భూభాగంలో సరస్వతి ప్రభృతి నదులు ఎంతకాలం ఉంటాయో అంతకాలము నువ్వు కూడా వాళ్లతో పాటు సౌభాగ్య సంపదలతో ఉంటావు. ఓ దేవి, ఈనాటి నుంచి కలియుగంలో 5,000 సంవత్సరాలు గడిచే వరకు నువ్వు భారతావనిలో ఉండక తప్పదు అన్నాడు. నిత్యము నీకు సముద్రుడితోటి సంగమం జరుగుతూ ఉంటుంది. భారతీయులందరూ నిన్ను భాగీరథిగా స్తుతిస్తారు, అర్చిస్తారు, పూజిస్తారు. నిన్ను స్తుతించినటువంటి వాళ్ళకి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. స్తుతించలేక
గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. ఓ దేవి, దర్శించలేక యోజనాల దూరం నుంచే, ఇక్కడ మనం ఎక్కడో ఉన్నాం, మనకు గంగా నది సుమారుగా 1500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ కాశీకి వెళితే గంగ. మరి కానీ గంగా గంగా అంటే చాలు, వాడు పాప విముక్తుడై వైకుంఠం చేరుకుంటాడు. అందుకని గంగా నామం కూడా అంత గొప్పది అన్నారు. గంగా 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 అని 3 సార్లు అనుకుంటే చాలు. అందుకనే మనం కలశంలో కూడా నీళ్లు పోసి గంగేచ యమునే చైవ గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మనం తిప్పుతాం తమలపాకుతోటి. అంటే ఈ 7 పుణ్య నదులని మనం పెట్టుకున్నటువంటి మన బావిలో నీళ్ళని ఆ నీళ్లలోకి ఆవాహనం చేసుకొని వాటిని పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేసి భగవంతుడి యొక్క అభిషేకాది వాటికి వాడుకుంటాం. చూడండి, ఓ గంగా, 1000 మంది పాపాత్ములు నీలో మునగని ఒక్క విష్ణు భక్తుడు మునిగితే చాలు, నువ్వు మళ్లీ పరిపూతమవుతావు, నీ పాపాలన్నీ పోతాయి. ఎన్ని శవాలు నీలో తేలినా కానీ ఒక్క విష్ణు మంత్రోపాసకుడి స్నానంతో పాప ప్రక్షాళన అవుతుంది. అందుకనే ఆ కాశీకి పోతే అశ్వమేధ ఘాటు వాటిల్లో శవాలు కొట్టుకొస్తూ ఉంటాయి. హరిశ్చంద్ర ఘాటు ఎప్పుడు కాలుతూనే ఉంటాయి శవాలు. అక్కడ నిన్ను తలుచుకుంటూ ఏ నదిలో ఏ రేవులో మునిగినా కూడా అది గంగా తీర్థమే అవుతుంది. బా చూడండి, అయితే గంగ పేరు తలుచుకుంటూ స్నానం చేయాలి. జ్ఞానులు నా నామాన్ని జపిస్తూ నీలో మునిగి ప్రాణాలు విడిచిపెడితే సరాసరి నా సాయుధ్యం పొందుతారు. కృష్ణ 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 అంటూ గంగలో మునిగితే నాకు శాశ్వతంగా పార్షదులు అవుతారు. అంటే నా లోకంలో రక్షకులు వాళ్ళంతా. ఎంతో పుణ్యం చేసుకున్న వాడి శవమే నీలో కలుస్తుంది. ఎవరి శవం పడితే వాడిది నీలోకి రాదు. అతడు సరాసరి వైకుంఠానికి వెళతాడు. తెలియక అజ్ఞానంతో నీలో మునిగినా కూడా, నీలో ప్రాణాలు విడిచినా కూడా అతడికి నా సాలోక్యం ఇస్తాను. అలాగే మద్భక్త బాంధవా యేషాం తేపి పశ్యాదయోపి ప్రయాంతి రత్నయానేన గోలోకం చాతి దుర్లభం. నా మంత్రాన్ని ఉపాసించేవాళ్ళు, నాకు నివేదన చేసి భుజించేవాళ్ళు, అంటే కృష్ణ మంత్రం, కృష్ణుడు చెప్తున్నాడు ఈ మాటలు. కృష్ణ మంత్రం, ఓం శ్రీకృష్ణాయ నమః అని మంత్రం ఉంది కదా. అలాగే నాకు నివేదన చేసి భోజనం చేసేవాళ్ళు, ముల్లోకాలను పవిత్రం చేయగల సమర్థులు, వారిని ఇలాగే రత్న పల్లకీలో గోలోకానికి తీసుకువెళ్ళిపోతాను. వాళ్ళ బంధువులు, వారి పెంపుడు జంతువులు, వారి సేవకులు అందరికీ ఇదే మర్యాద జరుగుతుందన్నాడు. చూడండి, ఇలా శ్రీకృష్ణుడు గంగాదేవిని ఊరడించి భగీరథుడి వైపు తిరిగాడు. నాయనా భగీరథ, ఈ గంగాదేవిని భక్తితో స్తుతించవయ్యా, శ్రద్ధతో అర్చన చేయి అని చెప్పాడు. అప్పుడు భగీరథుడు భక్తి శ్రద్ధలతోటి స్తుతి పూజనలు నిర్వహించాడు. సామవేద మంత్రాలతోటి మళ్లీ మళ్లీ స్తోత్రం చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించాడు, ప్రణామం చేశాడు. గంగాదేవి కూడా స్తుతించింది పరమాత్మని, నమస్కారం చేసింది. శ్రీకృష్ణుడు అంతర్ధానం అయిపోయినాడు. అప్పుడు భగీరథుడు చేసినటువంటి పూజా విధానాన్ని, స్తుతిని తెలియజెప్పమని నారదుడు అడిగాడు. అప్పుడు చెబుతూ ఉన్నాడు నారాయణ మహర్షి, గణేశంచ దినేశంచ వన్హిం విష్ణుం శివం శివాం సంపూజ్య దేవ షట్కం చ సోధికారీ చ పూజనే గణేశం విఘ్ననాశాయ ఆరోగ్యాయ దివాకరం వన్హిం శౌచాయ విష్ణుం చ లక్ష్యార్థం పూజయే నరః శివం జ్ఞానాయ జ్ఞానేశం శివాంచ ముక్తి సిద్ధయే సంపూజ్యైతాన్ లభతే ప్రాజ్ఞో విపరీతమతోన్యథా. నాయనా,
విఘ్ననాశం కోసం ముందుగా గణేశ్వరుణ్ణి, ఆరోగ్యం కోసం సూర్యభగవానుణ్ణి, శౌచం కోసం అగ్నిదేవుణ్ణి, సంపద కోసం విష్ణువుని, జ్ఞానం కోసం శివుణ్ణి, ముక్తి కోసం శివానీని అంటే భవానీని పూజించాలి. ఈ 6 దేవతలు ముందుగా పూజించిన వాడికే ఏ పూజ చేయడానికైనా అధికారం ఉంటుంది అన్నాడు. గంగాదేవి తెల్ల కలువలాగా ఉంటుంది. కృష్ణమూర్తి నుంచి ఆవిర్భవించింది ఆమె. కృష్ణ తుల్య అంటే కృష్ణుడితో సమానం. రత్నభూషణాలు అలంకరించుకొని ఉంటుంది. ఒక్కసారిగా 100 చంద్రబింబాలు ఉదయించినంత ఆహ్లాదకరంగా ఉంటుంది. చిరునవ్వులు పండిస్తూ ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంలోనే ఉంటుంది. ఆమె నారాయణ ప్రియ, శాంత స్వరూపం, సౌభాగ్య సమన్విత. ఆమె చక్కటి కబరీబంధం ఉంటుంది. అందులో మాలతీ పుష్పాలు తురుముకొని ఉంటుంది. ఆమె పలువరుస ముత్యాల్లాగా ఉంటుంది. అందమైన ముఖం, అందమైన బొట్టు, అందమైన కన్నులు, మనోహరంగా ఉంటుంది ఆమె. ఆమె పాదాలు మెట్ట తామరల్లాగా ఉంటాయి. వాటికి రత్న పాదుకలు తొడిగి ఉంటాయి. అలాగే లత్తుకతోటి పారాణి దిద్దిన పాదాలుంటాయి. మందార పుష్పం నుంచి జారిపడిన ఎర్రని మకరంద బిందువులతోటి పారాణి దిద్దుకున్నదా అన్నట్లుగా ఉంటుంది అమ్మవారి పాదాలు. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన చేస్తున్నాడు అమ్మవారిని. అలా స్తోత్రం చెయ్యాలి అని చెబుతున్నాడు. ఇంకా ఎలాంటి స్తోత్రం చేశారు ఆ విషయాలు మనం రేపు ముచ్చటించుకుందాం. అలాగే రాధాదేవియే గంగాదేవి అనేటువంటి నిరూపణ కూడా మనం రేపటి రోజున అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ అమ్మవారి యొక్క మరి ఈ స్తోత్రం అనేది చాలా పెద్దది. దీన్ని మళ్ళీ రేపు కలుసుకొని చెప్పుకుందాం. ఎందుకంటే గంట దాటిపోయింది. మన నియమం ప్రకారం గంటకి ముగించాలి కాబట్టి ఈ గంగా స్తవాన్ని రేపు మనం అనుసంధానం చేసుకుందాం. అంతవరకు స్వస్తి. అందరికీ కూడా శుభం కలగాలి అని ఈ ప్రవచనం యొక్క పుణ్యఫలాన్ని ఆ జగన్మాత యొక్క చరణార విందాలకు సమర్పించుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు అని మరలా నేను ప్రార్థన చేస్తూ ఈ ప్రవచనాన్ని ఇవాళ ఇంతటితో ముగించుకుందాం. రేపు మళ్ళీ కలుసుకుందాం. మానవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.